హాయ్ సిస్టర్. హాయ్ అన్న. వాట్ ఈస్ యువర్ నేమ్? ధనా. ఓకే, కమింగ్ జూన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే. సో ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్ అన్న. అందరు బర్త్డేలు వస్తుంటే పోతుంటే, కానీ రామ్ చరణ్ బర్త్డే వస్తే ఒక లెవెల్ అన్న. సో రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? క్వాలిటీస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన హెల్పింగ్ నేచర్ అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది హీరోస్ సినిమాలు తీసామా, బడ్జెట్ సంపాదించుకున్నామా అంతే, కానీ హెల్పింగ్ నేచర్ మాత్రం రామ్ చరణ్ అన్న. ఫస్ట్ పేరు పెట్టిందే హెల్పింగ్ నేచర్ ఇస్ రామ్ చరణ్. ఎందుకంటే చాలామంది పేదలకు హెల్పింగ్ చేస్తూ ఉంటారు, చాలామంది మనీ లేని వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు, ఆపరేషన్ చేసి చాలామంది హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళకి. ఇట్లా మొన్న రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు కూడా చాలా హెల్పింగ్ నేచర్ చేశారు. కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం రామ్ చరణ్ అంటే. సో ఉపాసన గారు కానివ్వచ్చు, రామ్ చరణ్ కానివ్వచ్చు, ఎన్నో హెల్ప్ చేస్తున్నారు, కానీ అవి సరిగ్గా బయటకు రాకున్నాయి. సో కొన్ని చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చాలామంది కొంచెం హెల్ప్ చేసినా ఏదో హెల్ప్ చేసాము ఏదో చేసామన్న టాక్ వస్తుంది, కానీ రామ్ చరణ్ గారు ఎంత చేసినా బయటికి టాక్ అనేది రావట్లేదు. కానీ ఏంటంటే ఆయన ద్వారా చాలామంది హెల్ప్ అంటే హెల్తే కానీ ఏదైనా మనీ ఇష్యూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు కోలుకుంటున్నారు. కాబట్టి బీ హ్యాపీ చాలా. సో కమింగ్ జూన్ RC16 అప్డేట్ ఉంది. బర్త్డే రోజు, చరణ్ అన్న బర్త్డే రోజు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సినిమా మాత్రం చాలా వెయిటింగ్ చేస్తున్నాం అన్న. ఎందుకంటే ఆ సినిమా ఎంత బడ్జెట్తో తీశారు, ఎంత కష్టపడి తీశారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన బర్త్డే రోజు సినిమా రిలీజ్ అవ్వడమే పెద్ద గొప్ప విషయం మాకు. కంపల్సరీ సినిమాకి వెళ్తాము, ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటాము. ఆయనలాగా ఇంకా 10 మంది హెల్పింగ్ చేసేలా మేము కంపల్సరీ ఉంటాము. ఆయన ఫ్యాన్స్గా చెప్తున్నాను. RC16లో బిగ్గెస్ట్ క్యాస్టింగ్ ఉందమ్మా. శివన్న కానివ్వచ్చు, సో మీజాపూర్లో ఉన్న మున్నాబాయ్ కానివ్వచ్చు, అంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఏమవుతుంది ఇండస్ట్రీ ఈసారి, పాన్ ఇండియా ఇండస్ట్రీ దద్దరు వెళ్ళిపోద్ది అన్న. ఇంకేముంది, దద్దరు వెళ్ళిపోతుంది. అందరూ ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కళ్ళు ఉంటేనే నార్మల్గా ఉంది, ఇప్పుడు అందరూ ఏకమైతే ఇంకా దద్దరు వెళ్ళిపోతుంది కదా. సూపర్గా ఉంటుంది అన్న సినిమా. చూడండి, బర్త్డే రామ్ చరణ్ ఇంకా వన్ డే ముందే విష్ చేసి ఆయన కోసం పాలాభిషేకాలు చేయండి. అడ్వాన్స్ హ్యాపీ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ ఇలాంటి హెల్పింగ్ చేసి చాలామంది మీ పేరు చెప్పుకొని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాని సినిమా కోసము దాదాపు 100 కేజీలు పెరుగుతున్నారు రామ్ చరణ్ గారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా అంటే బాడీని ఫిట్నెస్ పెంచడం అనేది చాలా విషయం అన్న. ఎందుకంటే సినిమా 3 గంటలు చూసి బాగాలేదు అది అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఆ కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ సినిమా చూసి రామ్ చరణ్ మెచ్చుకొని చేయండి ఫస్ట్ థింగ్ అది. థ్యాంక్ యూ.